ఈరోజు కారణాలు కొన్ని కారణాలు మరి దానికి సంబంధించిన మందులు కూడా మళ్ళీ చూద్దాం. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ, తాడేపల్లిగూడెం. ఏంటి అంటే నిద్ర లేక వచ్చే తలనొప్పులు. నిద్ర లేకపోవడానికి కారణాలు ఏముంటాయండి? ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు మెలకుగా ఉంటారు, ఆ ఎగ్జామ్ స్ట్రెస్ ఇవన్నీ వల్ల నిద్ర లేక తలనొప్పులు వస్తుంటాయి. ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు నిద్ర ఉండదు, సో దానివల్ల తర్వాత రోజు తలనొప్పి. అలాంటప్పుడు మనం వాడాల్సిన మందు నక్స్వాంకా 200C పిల్స్. అది తర్వాత దెబ్బలు, కొన్ని దెబ్బలు తలకి తగులుతాయి. అంటే మనం కింద కూర్చుని లేసినప్పుడు కిటికీలు తగలడం అని, తలుపులు తగలడం అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి దెబ్బలకి వెంటనే మనం ఆర్నికా 200C వేసుకుంటే పిల్స్ మనకి వెంటనే కవర్ అయిపోతుంది. అంటే దెబ్బలు పాతమయ్యేటప్పటికి స్ట్రాంగ్గా ఇంకా మొండి దెబ్బల్లాగా, మొండి నొప్పుల్లాగా తయారవుతాయి. అలా కాకుండా వెంటనే చేస్తే ఈ పని మనకి ఇంకా దెబ్బ గుర్తు కూడా ఉండదు. అది ఆర్నికా 200C దెబ్బలకి. తర్వాత మనం వాడాల్సింది, వర్షంలో తడిస్తే తలనొప్పులు వస్తూ ఉంటాయి. వర్షంలోకి వెళ్ళేమో తడిచాము, ఆ నెక్స్ట్ డేకి తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు రూస్టాక్స్ 200C. సో ఈ కారణాలకి ఈ 3 మందులు స్పెసిఫిక్గా వాడుకుంటే, నేను ముందు చెప్పినట్టే ఎప్పుడు వాడినా సరే 3 రోజుల కంటే ఎక్కువ ఏ మెడిసిన్ వాడద్దు. ఉదయం 8 మాత్రలు, రాత్రి 8 మాత్రలు, 3 రోజులు మీకు సరిపడే మందు తీసుకుని అలా చేయండి. 3 రోజులు దాటి మీకు అవే సింటమ్స్ ఉంటే మాత్రం మెడిసిన్ ఇంకా వాడవద్దు, అంతే. నిన్న ఎపిసోడ్లో మనం అనుకున్నట్టు ప్రికాషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. తలనొప్పికి సంబంధించి ప్రికాషన్స్ ఏముంటాయి అంటే, మనం ఎండలోకి వెళ్ళినప్పుడు వచ్చే తలనొప్పిని అవాయిడ్ చేయాలంటే సన్ గ్లాసెస్ కానీ, స్కార్ఫ్ ధరించడం, ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే క్యాప్ ధరించడం ఇలాంటివి చేస్తే కొంచెం మనం ఆ సన్ హెడేక్ని అవాయిడ్ చేయగలుగుతాం. అలాగే పిల్లలకి స్క్రీన్ టైం పెరగడం వల్ల ఈ మధ్య చిన్న పిల్లల్లో తలనొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి, కళ్ళు సైట్ స్టార్ట్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు పిల్లలకి మొబైల్స్ ఇవ్వకుండా ఉంటే ఐస్కి సంబంధించి స్ట్రైన్ అయ్యి వచ్చే హెడేక్స్ కూడా మనం అవాయిడ్ చేసేయచ్చు పూర్తిగా. అలాగే ఎక్కువగా స్ట్రైన్ అయిపోవడం, స్ట్రెస్ తీసుకోవడం, టెన్షన్స్ తీసుకోవడం, వీటిని కొంచెం అవాయిడ్ చేయడానికి మెడిటేషన్, యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తే మనం హ్యాపీగా హెడేక్స్ని అవాయిడ్ చేయగలుగుతాం, టెన్షన్ వల్ల వచ్చే హెడేక్స్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.